వాళ్ళ ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక్క నెల జీతం రాకపోతేనే మాకు ఎలా ఉంటుందో అని చెప్పి మీడియా ముందు మాట్లాడారు. మళ్ళీ మాకు 7 నెలల నుంచి జీతం రాకుంది. మా లైఫ్ ఎలా లీడ్ చేయాలి చెప్పండి మీరు. మేము ఎట్లా బతకాలి? ఆడవాళ్ళు దీని మీద బతికినారు. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఒక అమ్మాయికి పెళ్లి అయితే అత్త వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం వస్తే పుట్టింటికి వెళ్ళిపోయి అంటారు. పుట్టింటికి పోతే ఎన్నాళ్ళు మీకు సాగాలు మీకు చేసి ఇచ్చినా కూడా అత్త ఇంటికి అంటారు. ఇప్పుడు ఆడపిల్లల పరిస్థితి, జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అంటే ఆడపిల్లలుగా పుట్టడం మేము చేస్తున్న దౌర్భాగ్యమా? చెప్పాలి మీరు సీఎం, మీరు డిప్యూటీ సీఎం కూడా చెప్పాల్సిందే. మాకు ఆన్సర్ ఇవ్వాలి. మాకు 7 నెలల జీతం కంపల్సరీ ఇవ్వాల్సిందే. జగన్ సార్ మాకు రెన్యువల్ చేయకపోవచ్చు, మీరు చేయండి. ఏ లిక్కర్ షాప్ లకి రెన్యువల్ చేయడానికి వచ్చినప్పుడు, లేకపోతే జియో తీసుకుని వచ్చినప్పుడు మాకు ఇవ్వడానికి రాదా మీకు మనసు? మీకు లిక్కర్ షాప్ లకైతే తాగుబోతాలకైతే వచ్చేది. మేము కష్టపడుతున్నాం. సచివాలయంలో స్టాఫ్ కన్నా ఎక్కువ కష్టపడ్డాం మేము. కరోనా టైంలో అర్ధరాత్రి ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా మేము కష్టపడి వాళ్ళకు బతికించినాం. మా ప్రాణాలు అడ్డుపెట్టి బతికించినాం. ఇప్పుడు సీఎం సార్ రాకపోతే మాకు ఎట్లా జరగాలి చెప్పండి మీరు. మీరు కంపల్సరీ మాకు సాలరీస్ ఇవ్వకుంటే ఎట్లా జరుగుతుంది మాకు? భిక్షాటనతో ఏం చెప్పాలనుకున్నారు? ఈ భిక్షాటన అతని అకౌంట్ లో డబ్బు లేవు, అవి లేవు, ఇవన్నీ మాకు దొంగ సాకులు వద్దు. మీకు భిక్షాటన చేసి మీ అకౌంట్ లో వేస్తాము, తీసుకొని మీరే హ్యాపీగా ఉండండి. మా కడుపు కొట్టి మీకు అంత లాభం పడుతున్నారా? మీకు తెలియదా? మాత్రం తెలుసు కదా. తెలిసినప్పుడు మీరు ఎందుకు మా కడుపు కొడుతున్నారు? మీరు ఇచ్చిన ఎన్నికల హామీ ఎక్కడ పోయింది? ఎన్నికలప్పుడు ప్రతి పాంప్లెట్ 10,000 ఇస్తాం, వాలంటీర్ 10,000 ఇస్తాం, మిమ్మల్ని తీసేయం. అయ్యా నారా లోకేష్ అన్న గారు, మీరు వంటానికి వచ్చినప్పుడు ఫస్ట్ వాలంటీర్ గా నేనేసాను మాల. మీకు 1 టౌన్ ఏరియాలో నేనేసాను మాల. మీరేమన్నారు? మీకు వాలంటీర్స్ కి తీసేయము, డోంట్ వరీ అన్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం మాట్లాడుకున్నారు? రండి బయటకు వచ్చి మాట్లాడి మా కడుపు నింపండి. మీరు కడుపు నింపాలి గానీ కడుపులో మట్టి కొట్టకూడదు ప్లేట్ లో.